ఆ ఎంపీ సీట్ వైసీపీకి ఎప్పుడు సవాలే. ఎప్పుడు ఎన్నికలు జరిగినా అక్కడ ఎదురీత తప్పడం లేదు. అటు పార్టీకి అటు రాష్ట్రానికి అత్యంత కీలకమైన చోట బలమైన లీడర్లు లేకపోవడంతో ఫ్యాన్ పార్టీ ట్రబుల్స్ ఫేస్ చేస్తోంది. ఎలాగైనా సరే అక్కడ పాతుకుపోవాలని ఈసారి పెద్ద స్కెచ్ రెడీ చేస్తోందట. 3 ఆప్షన్స్ ఉంటే 2 ఆప్షన్లు ఎగిరిపోయాయట. ఇక ఆ ఒక్క ఆప్షన్ మీదే ఫ్యాన్ పార్టీ హైకమాండ్ హోప్స్ పెట్టుకుందట. ఇంతకీ ఏంటా సీటు? ఎందుకంత ప్రయారిటీ? వైసీపీ హైకమాండ్ కి ఎందుకు హెడేక్ గా మారింది? విశాఖ లోక్సభ సీటుపై వైసీపీలో ఎందుకంత డైలమా? విశాఖ ఎంపీ సీటుపై ఆసక్తి చూపని బొత్స ఝాన్సీ. గుడివాడ అమరనాథ్ను ఎంపీగా పంపుతారంటూ టాక్. ఎంపీగా కంటెస్ట్ చేయడం గుడివాడకు ఇష్టం లేదన్న ప్రచారం. ఎంవివి సత్యనారాయణను యాక్టివ్ చేసే యోచనలో వైసీపీ. ఉత్తరాంధ్రపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో అత్యంత కీలకమైన అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖ పార్లమెంటు సీటుపై అయితే అంతకు మించి కాన్సంట్రేషన్ పెట్టింది. వైసీపీ ఆవిర్భావం నుంచి అక్కడ పూర్తి స్థాయి పట్టు సాధించలేకపోవడం ఫ్యాన్ పార్టీని కలవరపెడుతోందట. రాష్ట్రంలో అన్ని చోట్ల జెండా రెపరెపలాడినా సాగర నగరం విశాఖలో మాత్రం పాతుకుపోవడం కుదరట్లేదట. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలో ట్రయాంగిల్ ఫైట్ లో విశాఖ ఎంపీ సీటును వైసీపీ గెలిచినా సరే అసెంబ్లీ స్థానాల్లో ఒక్కటి కూడా గెలవలేకపోయింది. ఇటీవలి ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విశాఖలో స్టేట్ లెవెల్ రికార్డు స్థాయి మెజారిటీలు సాధించగా వైసీపీ అభ్యర్థులు కనీస పోటీని ఇవ్వలేక చేతులెత్తేశారు. పరిస్థితి ఇలానే కొనసాగితే ఫ్యూచర్ లో ఇక కోలుకునే పరిస్థితి ఉండదని వైసీపీ పెద్దలు ఆలోచనలో పడ్డారట. అందుకే విశాఖపై వైసీపీ ఫుల్ ఫోకస్ పెట్టిందని టాక్. పార్టీకి సవాల్గా మారిన విశాఖ ఎంపీ స్థానంలో ఇన్ఛార్జిగా బలమైన నేతను బరిలోకి దింపాలని వైసీపీ పకడ్బందీగా పావులు కదుపుతోందట. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి విశాఖ ఎంపీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ పోటీ చేశారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలమైన నాయకురాలిగా ఉన్న ఆమెను పార్టీ బరిలో నిలిపితే గౌరవప్రదమైన ఓట్లను కూడా సాధించలేకపోయారు. కనీసం 30% ఓట్లను కూడా సాధించలేక చతికిలపడ్డారు. గత ఎన్నికల ఫలితాల తర్వాత బొత్స ఝాన్సీ సొంతూరు విజయనగరం జిల్లాకు మాత్రమే పరిమితమై విశాఖ వైపు కన్నెత్తి చూడడం మానేశారట. గత కొన్నాళ్లుగా విశాఖకు చెందిన అంశాలపై రాజకీయంగా రచ్చరచ్చ జరుగుతున్నా సరే ఆమె ఎక్కడా కనబడట్లేదు. పోనీ విజయనగరంలోనైనా సరే పార్టీ యాక్టివిటీలో ఆమె వాయిస్ ఎక్కడా వినిపించడం లేదు. అయితే బొత్స ఝాన్సీ ఇప్పుడు విశాఖ ఎంపీ స్థానంలో బాధ్యతలు చేపట్టడానికి సుముఖంగా లేరని తెలుస్తోంది. పార్టీ అధిష్టానం కూడా ఇదే అంశాన్ని గ్రహించిందట. దీంతో విశాఖ పార్లమెంట్ పరిధిలో పార్టీని బలోపేతం చేసేలా బలమైన నాయకుడి కోసం టార్చ్ ఆన్ చేసి సెర్చ్ చేస్తోందని టాక్. స్టీల్ సిటీ విశాఖలో పార్టీకి ఉక్కులాంటి నేత కోసం వైసీపీ పెద్దలు వెతుకులాట మొదలు పెట్టారట. ఎంత సెర్చ్ చేసినా సరే సరైన ఆప్షన్ కనబడట్లేదంటున్నారు. దీంతో సరికొత్త ప్లాన్ దిశగా పార్టీ పెద్దలు అడుగులు వేస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారంలో ఉంది. మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ను రాబోయే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేయించే ప్లాన్ చేశారట. కానీ గుడివాడ అమరనాథ్ ఎట్టి పరిస్థితుల్లో ఎంపీగా పోటీ చేయను అని, తనకు స్టేట్ పాలిటిక్స్ అంటేనే ఇష్టమంటున్నారట. మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి క్యాబినెట్ లో అడుగు పెట్టాలనేది ఆయన కల అంటున్నారు. దీంతో గతంలో విశాఖ పార్లమెంటుకు వైసీపీ నుంచి ఎన్నికైన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎంవివి సత్యనారాయణే ప్రస్తుతానికి బెస్ట్ ఆప్షన్ గా భావిస్తున్నారట. గత ఎన్నికల్లో విశాఖ ఈస్ట్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన ఆయన్ను తిరిగి రీయాక్టివేట్ చేయడం ద్వారా క్యాడర్కు మంచి సంకేతాలు పంపాలి అన్నది వైసీపీ ప్లాన్ అంటున్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎంవివి కూడా ఎక్కడా యాక్టివ్ గా కనిపించడం లేదు. పొలిటికల్ గా పూర్తిగా సైలెంట్ అయిపోయారు. తన వ్యాపార వ్యవహారాలను మాత్రమే చక్కబెట్టుకుంటున్నారు. వైసీపీకి అంటి ముట్టనట్లుగా ఉంటూ పార్టీని గాలికి వదిలేశారు. అయినా ఆయనపై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పైగా పార్టీ అధినేత జగన్ తో జరిగే ప్రతి సమావేశానికి ఎంవివికి ఇప్పటికీ ఆహ్వానం పంపుతూనే ఉన్నారట. ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకున్నా వైసీపీ పెద్దలు మాత్రం ఆయన్ను దూరం పెట్టినట్లు కనిపించడం లేదు.
దీంతో ఇప్పుడు ఎంవివిని యాక్టివేట్ చేస్తే విశాఖ ఎంపీ సీటుతో పాటుగా ఈ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లోని క్యాడర్కు ఊపు వస్తుందని పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారట. కూటమి అధికారంలోకి రాగానే ఎంవివికి చెందిన హయగ్రీవ ప్రాజెక్ట్స్, సిరిపురంలోని ఎంవివి పీక్ వంటి భారీ నిర్మాణాలపై కన్నెర చేసింది. దీంతో ఎంవివి పొలిటికల్ గా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు వైసీపీ పెద్దలు ఆయన్ను రీయాక్టివేట్ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఎంవివి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా, లేక కూటమి పవర్ లో ఉందని మొహం చాటేస్తారా అన్నది క్లారిటీ రావాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.